This conference will now be recorded. హలో అండి, వెల్కమ్. లెట్ స్టార్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి అనలిటిక్స్ అండి. ఇది సో ఇక్కడ మీరు చూసారంటే ఇది మన డీప్గా పోము, బట్ మీకు ఏంటంటే ఏవేందని తెలియాలి, యాక్చువల్గా ఎందుకు ఏం వాడతారని తెలియాలా. సో దానికోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో పెద్ద టాపిక్ కాదు, బట్ ఏంటంటే అన్ని కూడా ఎందుకు ఏం తెలిస్తే మీకు పొరపాటున రేపు ఎవరైనా అడిగినా కూడా పొరపాటున ఎందుకు ఏం పని చేస్తుందని తెలిసినప్పుడు మీకు తెలిసి ఉండాలన్నమాట దానికోసం. ఓకే, సో అనలిటిక్స్ అనేది బేసిక్గా డేటాకి సంబంధించిందండి. మీకు డేటా ఎక్కువ ఉందనుకోండి, హడూప్ లాగా డేటా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎలా క్వీరీ చేసుకోవాలా, ఎలా దాని మీద మనం కమాండ్స్ రన్ చేయాలా, అన్ని కూడా ఎలా రిపోర్టింగ్ చేయాలన్నీ కూడా ఈ టూల్స్ ఉపయోగపడుతుంది. అందరూ వాడరు, బట్ ఏంటంటే మీకు ఎందుకు ఏమిటో తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మీకు ఎక్కడి నుంచి అంటే ఈఎంఆర్ నుంచి వస్తుందండి, ఎథినా కాదు, ఈఎంఆర్ నుంచి. ఈఎంఆర్ ఇస్ బట్ ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అండి. ఇది ఈస్ నథింగ్ బట్ హడూప్ అనమాట. సో ఈఎంఆర్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కావాల్సిన హెచ్డిఎఫ్ఎస్ హడూప్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసే ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ ఎనేబుల్స్ యూ బిజినెస్ రీసెర్చర్స్ డేటా అనలిటిక్స్ కాస్ట్ ఎఫెక్టివ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ హడూప్ అనమాట. క్రియేట్ చేసుకొని మీరు డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. చూసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో దీన్ని ఏమంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి అనమాట. ఎట్లా ప్రెస్టో అని రావట్లేదు, ఇక్కడ రావాలి యాక్చువల్గా. సో ప్రెస్టో అని చెప్పి ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఈ విధంగా రావాలన్నమాట. సో మీరు చూసారంటే ఈఎంఆర్ ఈ విధంగా ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే మీకు కోర్ హడూప్ కావాలా, లేకపోతే హెచ్బేసా, ప్రెస్టోనా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ డేటాని బట్టి ఉంటుందండి. మీరు చూస్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మీకు బ్యాక్ ఎండ్ లో ఇట్ ఈస్ నథింగ్ బట్ EC2 మెషిన్స్ అండి. సో మీకు ఏది కావాలో EC2 మెషిన్ కావాలి సెలెక్ట్ చేసుకొని, సో మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి మేనేజర్ అవుతుంది, హడూప్ మాస్టర్ అవుతుంది. రెండోది వచ్చిందంటే మీకు యాక్చువల్గా డేటా దాన్ని ఏమంటారు, డేటా అనాలిసిస్ చేసి నోట్స్ అవుతాయి అనమాట. సో మీరు యూజ్ చేసుకుంటే అది క్రియేట్ అవుతుంది అనమాట. సో మీరు ఏంటంటే ఫర్దర్గా డేటా దీంట్లో లోడ్ చేసుకొని, సో దాని మీద మీకు కావాల్సిన కమాండ్స్ అన్ని రాసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఏంటంటే ప్లేన్ హడూప్ యాక్చువల్గా. సో మీరు లాగింగ్ వచ్చి ఫోల్డర్స్ లాగ్స్ ఇక్కడ అవుతాయి బేసిక్గా. యా, సో మనకేంటంటే ఇక యాక్చువల్గా మీకు విపిసి సబ్నెట్స్ క్రియేట్ చేసుకుని ఉండాలి. సేమ్ ఆర్డిఎస్ లాగా మీకు విపిసి సబ్నెట్స్ తీసుకొని ఒక సబ్నెట్ గ్రూప్గా చేసుకొని అది డిప్లాయ్ చేస్తుంది. బట్ నేను హడూప్ పర్సన్ కాదండి, నేను పెద్ద డేటా అనలిటిక్స్ మీద పనిచేయను. అందువల్ల ఏంటంటే నేను డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అనేది. సో అందువల్ల బట్ ఏంటంటే మీకు యూ కెన్ యూజ్, మీరు చూసారంటే అపాచీ, హైవ్, ప్రెస్ట్ ఇవన్నీ కూడా ఆన్ AWS EMR మీద వాడుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మీ సర్వర్లు క్రియేట్ చేసి మీ డేటా సెంటర్లో మీరు హడూప్ ఇన్స్టాల్ చేసి హడూప్ ఇన్స్టాలేషన్ కూడా కొంచెం తలకాయ నొప్పి అనమాట. అవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకొని పే యాస్ యూస్ వాడుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు వీటిలో ఇక్కడ వచ్చి మనకి ఎథినా అండి బేసిక్గా. సో ఎథినా అంటే ఏంటి యాక్చువల్గా? ఎథినా అంటే ఏంటి బేసిక్గా, ఇట్ ఈస్ మీకు క్వీరీ టూల్ అండి. మనం ఏం చేయొచ్చు, మీ దగ్గర బాగా డేటా ఉందనుకోండి, హెవీ డేటా ఉందనుకోండి, నార్మల్గా అయితే మీరు ఏం చేయాలి, డేటాను క్వీరీ చేయాలనుకోండి. సో కొంచెం తలకాయ నొప్పి అనమాట యాక్చువల్గా, ఎందుకంటే మీరు డేటాను లోడ్ చేసి, సో ఎథినా ఏం చేస్తుందంటే బేసిక్గా అది మీకు డైరెక్ట్గా మీరు S3 డేటా లోడ్ చేస్తే దాన్నే క్వీరీ చేసి మీకు ఇస్తుంది అనమాట. సో మీకు చాలా ఈజీ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ లెట్ మీ డేటాబేస్ ఉంది. సో ఫస్ట్ మీరు డేటా దీంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసి తర్వాత మీరు చేసుకోవచ్చు యాక్చువల్గా. సో దీనికి ఫస్ట్ నేను ఏం చేయాలా, అయితే నాకు వెళ్ళి డేటాబేస్ ఒకటి క్రియేట్ చేయాలా. క్రియేటెడ్ టేబుల్ అన్నాను. సో ఇది వచ్చి గ్రూప్లు అండి. సో సింపుల్ ఎథినా అని చూడండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు డేటాను తీసి చేయాల్సిన పని లేకుండా అదేం చేస్తుందంటే డైరెక్ట్గా మీకు S3 మీద వచ్చే దాని మీద నుంచే మీకు డేటా రన్ చేస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారు, అమెజాన్ ఎథినా ఈజ్ ఇంటరాక్టివ్ క్వీరీ సర్వీస్ దట్ మేక్స్ ఈజీ టు అనలైజ్ డేటా ఇన్ S3 యూజింగ్ స్టాండర్డ్ SQL. సో నార్మల్గా అయితే మీరు ఈ డేటాని క్వీరీ చేయాలంటే మీరు సర్వర్ అంతా పెట్టి చేయాలన్నమాట. ఇదేం చేస్తుందంటే బేసిక్గా S3 మీరు డేటా ఎక్కువ డేటా ఉందనుకోండి, ఆ డేటాని మీరు అనలైజ్ చేయాలనుకోండి, ఫస్ట్ S3కి లోడ్ చేయండి, స్టాండర్డ్ SQL వాడి మీకు రన్ చేస్తుంది. Athena is serverless, so no infrastructure to manage, pay only the queries you run. So simply point your data in S3, define the schema,
and start querying into the SQL. సో మనం ఏం చేయాలి, మనకి ఎక్కువ డేటా ఉందనుకోండి, సింపుల్ గా ఏంటంటే అది S3 లోడ్ చేసి చేసేయచ్చు. మోస్ట్ రిజల్ట్స్ ఆర్ డెలివర్డ్ విత్ ఇన్ సెకండ్స్ విత్ ఎటీనా. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ETL జాబ్స్. కానీ మీరు డేటా వేర్ హౌసింగ్ లో ఎలాంటి ఏం అవసరం లేదు. దిస్ మేక్స్ ఈజీ వన్ SQL స్కిల్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ అండి. అథీనా ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇంటిగ్రేటెడ్ విత్ AWS గ్లూ డేటా క్యాట్ అలౌస్ యూ టు అన్డిఫైన్ మెటా. అంటే మీకు ఎలా చెప్పచ్చు అంటే ఇది వచ్చి ETL కేపబిలిటీస్ అనమాట. ఇది ETL టూల్. అమెజాన్ AWS గ్లూ అనేది ETL టూల్. సో ఫస్ట్ ఏం చేస్తుంది యాక్చువల్లీ ఎథీనా అని, మీరు డేటా అంటే S3లోకి అప్లోడ్ చేయాలి. యాక్చువల్గా S3లోకి అప్లోడ్ చేసినాక మీరు బేసిక్గా క్వీరీ రన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి క్రియేట్ చేయొచ్చు అండి, దానికోసం చూస్తున్నాను. మీరు డేటాని ఇక్కడ S3కి పాయింట్ చేయొచ్చు అనమాట. S3కి పాయింట్ చేసి సో ఎక్కడో చూసాను, గుర్తు రావట్లేదు. క్రియేటెడ్ టేబుల్ మాన్యువల్లీ అందాము. ఓకే, సో మీరు చూసారు అనుకోండి. సో ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ చేసి మై న్యూ లాగ్స్ అంటాం అనమాట. ఇక్కడ కూడా లాగ్స్ టేబుల్ అండి. ఎక్కడ ఉంది మీరు చూసారా, మీరు లొకేషన్ ఆఫ్ ద ఇన్పుట్ డేటా మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ డేటా ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వాలి బేసిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు S3 ఉందనుకోండి, చూపిద్దాం ఇక్కడ. నేను క్లౌడ్ వాచ్ కూడా ఓపెన్ చేస్తాను. క్లౌడ్ వాచ్ లో మనం అనేబుల్ చేస్తుంటే లాగింగ్ ఏమన్నా ఇక్కడ కనిపించాలి. ఓకే, సో లాగ్స్, క్లౌడ్ వాచ్ లాగ్స్కి వెళ్ళామంటే మనం ఇక్కడ చెక్ చేద్దాం. లో లాగ్స్ ఇక్కడ ఉంది, నెవర్ ఎక్స్పైర్. చూద్దాం ఎక్కడికి వెళ్ళింది ఇది అని చెప్పి. లాగ్ ఇమేజెస్ చూస్తున్నానండి, ఏదన్నా మనకి డేటా ఏమైనా ఉందేమో అని రన్ చేయడానికి. యాక్చువల్గా డేటా ఉంటే రన్ చేయొచ్చు యాక్చువల్గా దీంట్లో. సో TF స్టేట్లో AWS లాగ్స్లో క్లౌడ్ ట్రైల్. ఓకే, సో మనం దీని మీద రన్ చేయడానికి ట్రై చేద్దాం ఎథీనాలో. సో నేనేం చేస్తాను, సో ఇది ఉంటుంది S3 యూస్ ఈస్ట్ వన్ S3 లొకేషన్ ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో లెట్స్ సి S3 ఇన్పుట్. ఓకే, మీకు మనం ఏం చేయాలంటే ఎలా ఇవ్వాలంటే ఈ లాక్స్ ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, మనం S3 US ఈస్ట్ వన్ బకెట్స్ అంతా ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేద్దాం. ఓకే, సో no valid folder location, valid once bucket dot folder. Okay, so ఓకే, సో నేనేమంటాను, డేటా ఫార్మాట్ వచ్చి నేనేం చేస్తాను, మనకి దేంట్లో ఉంటుంది యాక్చువల్గా
ఈ S3 లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏదో ఒక లాగ్ ఫైల్స్ లోపలికి వెళ్ళి చూసామంటే, సో మనం CSV ఫార్మాట్ లో కావాలని అడిగాం అనుకోండి, CSV ఫార్మాట్ తీసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటే మనం లోపల పోయి చెక్ చేయాలన్నమాట. సో ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇది ఎంత టేబుల్ అంతా తీసుకొని మనకి బేసిక్గా, సో మై న్యూ లాగ్స్ ఈ విధంగా ఉందన్నమాట. సో మనం ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే, సో ఇక్కడ నుంచి సో డేటా అంతా తీసుకొని చూడండి, డేటా అంతా తీసుకొని మనం దీని మీద క్వీరీ రన్ చేయొచ్చు అనమాట ఇప్పుడు. ఓకే, సో ఈ టేబుల్ మీద వచ్చి మనం క్వీరీ రన్ చేస్తే A to Z గా మనకి ఇన్ఫర్మేషన్ రావాలా. సో దేని మీద రన్ చేయొచ్చు, నేమ్ అని రన్ చేస్తే ఏమైనా వస్తేమో చూద్దాం. మీకు ఇది క్వీరీ సక్సెస్ఫుల్ అని రావాలండి. అయితే లోపల ఉన్న డేటాను మీరు క్రియేట్ చేయాలి, అంటే మీరు ఏదో ఒకటి ఉండాలన్నమాట, వ్యాలిడ్ గా ఉంటే మీకు ఏంటంటే క్వీరీ చేసి మీకు డేటా రావాలి యాక్చువల్గా. సో సో మీరు కొత్త క్వీరీ తీసుకొని ఇక్కడ మొత్తం A to Z మొత్తం రన్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ శాంపుల్ రికార్డ్స్ ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ రన్ క్వీరీ అని అనుకోండి శాంపుల్ రికార్డ్ మీద. సో మనకి సో డేటా నాట్ ఫౌండ్, సో శాంపుల్ DB ఇక్కడ ఉంది. సో కింద మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, మేబీ నేను తప్పు చేస్తుండొచ్చు యాక్చువల్గా. సో ఏమవుతుందంటే మనకి రిజల్ట్స్ కింద వస్తాయి అనమాట A to Z గా, మనం అంటే మొత్తం క్వీరీ చేసి మనకి ఏం కావాలని చెప్పి. సో మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాంట్లోంచి మీరు S3లో డేటా రన్ చేయాలనుకోండి, ఒకవేళ ఎత్తిన లేదంటే ఏం చేయాలా, ఆ డేటాను అంతా తీసుకొచ్చి S3 డేటాను తీసుకొచ్చి మీరు ఏదో ఒక SQL లో లోడ్ చేయాలా, మళ్ళీ దాని మీద క్వీరీ రన్ చేయాలా, మళ్ళీ రిపోర్ట్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు అథీనాకి వచ్చేసరికి ఆ బాధ లేదు. సింపుల్ గా ఏంది, మీకు ఏ డేటా ఉందో వస్తారు, సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి ఓ డేటాబేస్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మై న్యూ లాగ్స్ అని చెప్పి. సో దాని మీద ఏంటంటే దాని మీద మీరు డైరెక్ట్ క్వీరీ రన్ చేసుకోవచ్చు అనమాట. క్వీరీ రన్ చేశారు అనుకోండి, మీకు ఏం కావాలో అది వచ్చేయాలి యాక్చువల్ గా. సో బట్ ఏంటంటే నేను SQL అంత ఇది కాదండి, కాబట్టి నేను లోపల పోయి చూపించలేను. బట్ మీకు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. సో మీరు చేసినప్పుడు ఏమవుతుంది, మీకు కింద వచ్చేస్తుంది అనమాట. సో లెట్ మీ షో యూ. AWS Athena క్వీరీ యూట్యూబ్ అంటాను. లెట్స్ సీ మీకు ఏమన్నా ఒక మంచి వీడియో అన్న ఉంటే చూద్దాం. లేదా మొత్తం దీని పేరు ఏంటి, ప్రాక్టికల్ ఏం లేదు ఇక్కడ. లెట్స్ ట్రై టు డూ దిస్. ఓకే, డేటా వచ్చి S3లో పెడుతుందండి. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నారు. ఫోల్డర్ క్రియేట్ చేసి ఆబ్వియస్ గా సమ్ ఫైల్స్, సో అథీనా sample1 sample2 ఎంటర్ చేస్తున్నారు. జస్ట్ CSV ఫైల్స్, మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ చేసుకోవచ్చు అండి, కేవలం ఈ ఫైల్సే కాదు. సో లాగ్ ఫైల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అథీనాకి వెళ్తాడు.
ఫస్ట్ ఏంటంటే క్రియేట్ టేబుల్ అని చెప్పి లాగ్స్ కి S3 లాగ్స్ కి పెడతారు. సో టేబుల్ నేమ్ ఇస్తున్నాడు, శాంపుల్ టేబుల్ ఇచ్చి ఇక్కడ మనకి S3 ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో మొత్తం క్రియేట్ చేసుకున్నాక సో ఇతను ఏం చేస్తారంటే ఈ విధంగా క్వరీ చేసుకోవచ్చు. న్యూ క్వరీ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ శాంపుల్ ఎథీనా అని క్రియేట్ చేసి డేటా దాంట్లో లోడ్ చేసుకొని మొత్తం చెక్ చేయాలి. సో రన్ క్వరీ అంటాడు. రన్ క్వరీ అన్నప్పుడు ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో అట్లా క్రియేట్ అవుతుందండి మీకు ఈ విధంగా. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏది చేసాము అని చెప్పి ఇది వస్తుంది అనమాట. అంటే మనం ఇతను ఏం చేశాడంటే ముందే క్రియేట్ చేసాడు అన్ని కావాల్సినవి అన్ని. మనం ఏంటంటే ఇక్కడ మనకి ఇది మాత్రం వస్తుంది అనమాట యాక్చువల్గా బేసిక్గా. యా మనం సిఎస్వి సరిగ్గా డేటా అప్లోడ్ చేయలేదండి. అప్లోడ్ చేసింటే వచ్చేది యాక్చువల్గా. సో టేబుల్స్ లాగ్స్ టేబుల్ వచ్చి ఏమంటుంది. ఓకే, ఈ వీడియో నేను చూద్దామండి. నాకు ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏంటంటే మనం టేబుల్ అంతా వచ్చేసి అంటే మన బల్క్ డేటాని తీసుకొచ్చి దీంట్లో లేట్ చేయాలి. మనం నీట్ గా చేసాం అనమాట. ఇప్పుడు కావాల్సి మనం రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమంటాడు, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మన ఏ టేబుల్ ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటారు. సో కింద ఏంటంటే మనకు కావాల్సిన క్వరీస్ రన్ చేసుకోవచ్చు అనమాట. సో కిందకి వస్తే చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట మీకు. అంటే మనం ఇమాజిన్ మీకు టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, చాలా ఎక్కువ డేటా ఉందనుకోండి, దానికోసం మళ్ళీ ఒక సర్వర్ పెట్టి దాంట్లో లోడ్ చేయాల్సిన పనిలే. మనం సింపుల్ గా అథీనా S3కి లోడ్ చేసేసుకొని అథీనాకి వచ్చి అథీనా నుంచి మనం రన్ చేసాం అనుకోండి, మనకు కావాల్సిన క్వరీ వచ్చేస్తుంది. సో బేసిక్ గా అథీనా అంటే ఏంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వరీ సర్వీస్ అనమాట. సింపుల్ గా మనం మన డేటా లోడ్ చేసుకొని దాని మీద మనకు రావాల్సిన క్వరీస్ రన్ చేసుకోవచ్చు. రన్ చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు డేటాని. ఇంకా ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు డేటాని మనకు కావాల్సిన ఒక ఫార్మాట్లు, టేబుల్ ఫార్మాట్లు చేసుకొని మనం క్వరీ చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడుతుంది బాగా. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మీకు చార్ట్ ఇస్తాను చూడండి. మేబీ ఫ్యూచర్లో నేను HDFCలో కూడా పని చేస్తే ఏదైనా ప్రాజెక్ట్లో మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూసండి క్లౌడ్ సెర్చ్ అండి. మీకు క్లౌడ్ సెర్చ్, ఎలాస్ట్ సెర్చ్ రెండు ఉంటాయి యాక్చువల్గా. రెండు సేమే. బట్ క్లౌడ్ సెర్చ్ వచ్చి మీకు ఎలాగంటే మీకు ఇట్ ఈస్ ఇది బేసిక్గా ఏంటంటే డెవలప్డ్ బై AWS అనమాట. క్లౌడ్ సెర్చ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ ఇంటర్నల్ సెర్చ్ టూల్ అనమాట. అంటే ఎలా చెప్పచ్చు, మీకు ఇమాజిన్ మీకు ఆ, చాలా డేటా ఉందనుకో, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఈ క్లౌడ్ సెర్చ్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో అమెజాన్ క్లౌడ్ సెర్చ్ మేనేజెస్ ఆల్ ద సర్వర్ రిసోర్సెస్ నీడ్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ ఇండెక్సెస్. సో మీరు ఏం చేసి ఒక డొమైన్ క్రియేట్ చేసి క్రియేట్ న్యూ డొమైన్ అని చెప్పి క్రియేట్ అయిపోయినాక మీకు కావాల్సిన ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లైక్ టెరాబైట్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైల్స్ అన్ని కూడా ఒక సర్వర్ లో పెట్టారు అనుకోండి, తలకాయ నొప్పి ఏంటంటే మీకు ఫైల్స్ తీసుకోవాలనుకోండి, మేబీ రికార్డ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే జావా ఫైల్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు అనమాట. ఆ ఫైల్స్ కి ఇబ్బంది పడతారు అనమాట. సో ఎలాస్టిక్ సెర్చ్ లేదా ఒక డాక్యుమెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియాని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు వికీపీడియా లాగా మీరు ఇంకొక ఏదో పీడియా స్టార్ట్ చేశారు, టెక్నికల్ పీడియా అని స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే మీకు హెవీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఓ సర్వర్ లో పెట్టారంటే క్వరీ చేసేటప్పుడు లేట్ అయిపోద్ది అనమాట, ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు. దానికోసం మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా క్లౌడ్ సెర్చ్ క్రియేట్ చేయొచ్చు అనమాట.
ఓకే, క్లౌడ్ సెర్చ్ చేసి మన డేటా అంతా కూడా దీనికి అప్లోడ్ చేయొచ్చు. సో ఇది క్రియేట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి. కాబట్టి నేనైతే ఓవర్వ్యూ ఇస్తాను ఎట్లా చేయొచ్చు అని. సో క్రియేట్ అని చెప్పి మీకు కావాల్సిన డొమైన్ వచ్చి మై టెక్పీడియా అంటే టెక్పీడియా. ఇన్స్టెన్స్ మీకు ఏం కావాలా, ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలా, రిప్లికేషన్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ అనండి. సో హౌ డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ ఇండెక్స్ ఫీల్డ్స్? ఒకవేళ మీరు మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే శాంపుల్ ఫైల్స్, ఒకవేళ మీకు ఫైల్స్ అని ఉంటే ఆ ఫైల్స్ తీసుకోవచ్చు. సో తర్వాత ఏదంటే డేటా డేటా ఉందంటే డేటా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎఫ్ స్టేట్ ఉంది అనుకోండి. సో శాంపుల్ ఈ విధంగా తీసుకోవచ్చు. అదేంటి మొత్తం తీసుకుంటుంది. చూసారా? ఓకే, సో సెలెక్ట్ S3 bucket contains your data specifically prefix limited. సో ఇదేంటంటే మరి అనలైజ్ చేయాలన్నమాట, డేటా అంతా అనలైజ్ చేసి రిట్రీవింగ్ డాక్యుమెంట్స్. సో మనకి ఏంటంటే మామూలుగా రియల్ టైంలో అయితే మీకు సెట్ ఆఫ్ సిఎస్సి ఫైల్స్ ఇస్తాం. ఇది జిప్ ఫైల్లో ఉంది, అందుకని రావట్లేదు యాక్చువల్గా. లేదంటే మనకి డైనమో డిబి నుంచి కానీ తీసుకోవచ్చు. ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ అంటే అది కూడా తీసుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసాం అనుకోండి, లోడ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ డెమో అనమాట, ఐఎండిబి మూవీస్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అన్నాం అనుకోండి. సో దాంట్లో బేసిక్గా అదే చూడండి, ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట మీకు సర్చ్ డొమైన్. ఓకే, మీరు క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ మీరు క్వీరీ చేసేటప్పుడు ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తాం మీకు, ఏపీఐ గేట్వే లాగా మీకు యూఆర్ఎల్ ఇస్తుంది. మనమేంది మనకి మన యూజర్స్ తో షేర్ చేసుకోవచ్చు. యూజర్స్ వచ్చి మీరు ఏదో దాంతో వచ్చి సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే అది మీకు సెర్చ్ చేసి మీకు ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అంతా యాక్చువల్గా. సో కాబట్టి ఓవరాల్ క్లౌడ్ లో మీరు డేటా ఎక్కడ పెట్టినా కూడా అంటే అది సెర్చ్ చేసి ఆ డేటాని మీకు అక్కడ తీసి మీకు ఇస్తుంది యాక్చువల్గా. సో సెర్చ్ కోసం బాగా ఎక్కువ వాడతారు ఇది యాక్చువల్గా. ఓకే, బట్ అంటే ప్రాక్టికల్ అనేది బయట వేరే వాళ్ళు మనకి దాన్ని ఏమంటారు, థర్డ్ పార్టీ ఉన్నాయి. బట్ ఇదేంటంటే మనకి ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది. నేనైతే వాడలేదండి క్లౌడ్ సెర్చ్, మాకు అవసరం రాలేదు, అంత హెవీ డాక్యుమెంట్స్ మాకేమీ లేవు సెర్చ్ చేయడానికి. బట్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట. యూస్ కేసు వచ్చి మీకు హెవీ డాక్యుమెంట్స్ ఉంటే మీ ఇంటర్నల్ గా గూగుల్ సెర్చ్ లాగా మీకంటూ ఒక సెర్చ్ సర్వీస్ కావాలి డాక్యుమెంట్స్ కోసం అనుకుంటే ఇంటర్నల్ గా మీరు క్లౌడ్ సెర్చ్ వాడుకోవచ్చు. ఇది యూజ్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఎలాస్టి సెర్చ్ ఉందండి. ఎలాస్టి సెర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్క్ స్టాక్ అనొచ్చు మీరు ఎలా చెప్పాలంటే బేసిక్ గా. సో అంటే అర్థం ఏంటంటే మనకి మీకు ఈఎల్కే స్టాక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈఎల్కే స్టాక్ అంటే ఎలాస్టిక్ క్యాష్, లాగ్ స్టాష్, కిబానా అని చెప్పి ఎల్క్ స్టాక్ అంటారు యాక్చువల్గా. సో ఇది దానికి సంబంధించింది అనమాట. సో ఇదేం చేస్తుంది మీకు ఎలాస్టిక్స్ వచ్చి మేక్ ఇట్ సెట్ ఆపరేట్ స్కేల్. సో మీకు ఏంటంటే మీకు మీ డేటాని, మీ లాగ్ డేటా ఉంది అనుకోండి, లాగ్ డేటా దీనికి లోడ్ చేసి మీకు ఏంటంటే కంప్లీట్ గా లోడింగ్ క్వరీ డేటా టు అనలైజ్ యువర్ డేటా బేసిక్. అంటే ఏం చేస్తుందంటే మీకు వచ్చిన లాగ్ ఫైల్స్ అన్ని అనలైజ్ చేసి మీకెంత ఒక గ్రాఫ్ ఫార్మేట్ లో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు లైక్ చాలా చాలా రిసోర్సెస్ దగ్గర నుంచి, చాలా EC2 మెషిన్స్ దగ్గర నుంచి లాగ్స్ వస్తున్నాయి అనుకోండి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ కూడా వస్తుంది అనుకోండి. మీరేం చేయొచ్చు, మీరు సేమ్ క్లౌడ్ సెర్చ్ లాగే. సో మీరేం చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మీరు డిఫరెంట్ థర్డ్ పార్టీ అనమాట. ఇదేది మీకు దీనికి సంబంధించింది కాదు. మన క్లౌడ్ సెర్చ్ వచ్చి మన AWS, ఇది వచ్చి బయటది అనమాట. సో నేనేమంటాను, మై డాగ్ మై లాగ్ డేటా మీరు సెలెక్ట్ చేసుకో, ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో విపిసి ఎక్కడ కావాలి ఏంటి సంగతి అని చెప్పి అన్ని సెలెక్ట్ చేసుకుని డిప్లాయ్ చేశారు అనుకోండి. తర్వాత చూడండి కిబానా ఎవరు యాక్సెస్ చేయాలి. సో ఇదేం చేస్తుందంటే మీకు యాక్చువల్గా మొత్తం మీ డేటా అంతా తీసుకొని అది సెర్చ్ చేసి మీకు కంప్లీట్ గా రిపోర్టింగ్ క్రియేట్ చేసేస్తుంది అనమాట A to Z గా. ఓకే, సో మీరు చూసారు అనుకోండి ఇక్కడ AWS ఎలాస్టిక్ సెర్చ్ ట్యూటోరియల్కి వెళ్ళాం అనుకోండి. చూడండి ఎలాస్టిక్ సెర్చ్ ట్యూటోరియల్. సో లాగ్ స్టాష్, కిబానా, ఎల్క్ స్టాక్.
సో గుర్తుందా అయితే మనం చూసాం మనం ఆండ్రూ పక్ అని చెప్పి ఇక్కడ అంటే నేను మీకు ఆప్స్ వర్క్స్ చెప్పేటప్పుడు చెప్పాను యాక్చువల్గా సేమ్ అతను డెవ్ ఆప్స్ ఇంజనీర్. సో చూస్తానండి మీకు ఏమన్నా ఎగ్జాంపుల్ చూపించవచ్చు లేదా అని చెప్పి. సో ఇది AWS లేదు, ఇంకేమన్నా చూస్తాను. ఎలాస్టిక్, AWS ఎలాస్టిక్ సెర్చ్ సర్వీస్. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేయడం అనమాట ఎలాస్టిక్ సెర్చ్. నెక్స్ట్ ఇన్ డీటెయిల్స్ అని ఇస్తాడు. సో ఎవరు యాక్సెస్ చేస్తారని పెట్టాలి ఇక్కడ. సో మీకు ఎలాస్టిక్ సెర్చ్ డొమైన్ క్రియేట్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. సో క్రియేట్ అయింది అనమాట. సో పైన మీకు ఎండ్ పాయింట్ అని చూసారా, ఎండ్ పాయింట్ సర్చ్ డెవాప్స్ లాగా ఇది మీకు వస్తుందన్నమాట. యూజర్స్ కనెక్ట్ అవ్వాలంటే దానికి కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత కింద చూడు కిబానా ఉంది చూసారా, కిబానా అనేది ఏంటంటే మీకు యాక్చువల్గా గ్రాఫ్ అనమాట. అంటే గ్రాఫికల్ డాష్ బోర్డ్ లాగా వస్తుంది అనమాట. సో మీరు లాగ్స్ ఉన్నాయి, లాగ్స్ అన్ని లోడ్ చేశారు, కానీ తెలియాలి కదా ఏ సర్వర్ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది ఏంటి అంత ఒక పిక్చర్స్ రావాలి కదా, దానికి ఏంటంటే ఇది వాడచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఫస్ట్ లాగ్స్ చూడాలి, లాగ్స్ లోడ్ చేసి చెక్ చేయాలా. సో ఇతను చూద్దాం లాగ్స్ ఏమైనా లోడ్ చేస్తాడు లేడు. సో ఇతను లాగ్ స్టాష్ ఇన్స్టాల్ చేస్తున్నాడండి. చేసి అంటే ఇతను ఏం చేస్తాడంటే ఇతను సిస్ లాగ్ ని తీసుకొచ్చి ఇన్పుట్ వేరు ఎక్కడికి పెట్టాలని చెప్పి దాన్ని తీసుకొచ్చి అవుట్పుట్ వచ్చి ఎక్కడికి పంపించాలంటే ఎలాస్టిక్ సర్చ్ పంపిస్తున్నాడు చూసారా. ఇతను ఏం చేస్తాడంటే ఇతను ల్యాప్టాప్ నుంచి చూద్దాం అంటే ఇతను ల్యాప్టాప్ లో లాగ్స్ వేరే దగ్గర పంపిస్తున్నాడు. యూఎస్ వాళ్ళు అంతా మ్యాకే వాడతారు అనుకుంటా ఇప్పుడు. సో రన్ చేస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది, లాగ్ స్టాష్ రన్ చేసి లాగ్ స్టాష్ ఆ డేటాను అంతా మాకు ఎలాస్టిక్ సెర్చ్ పంపించాలి. సో కాన్ఫిగరేషన్ ఓకే. సో లాగ్ స్టాష్ పుష్ చేయాలి అతను. ఓకే, సో ఇతను ఏం చేశాడు ఫస్ట్ పుష్ చేశాడు మొత్తానికి. సో కాబట్టి ఇక్కడ పుష్ చేశాడు కదా, దీనికి గ్రఫానా ఇక్కడ వచ్చి ఉండాలన్నమాట మనకి. సారీ గ్రఫానా కిబానా. సో ఇది నథింగ్ బట్ ఎల్క్ స్టాక్ అండి. ఓకేనా, ఎల్క్ స్టాక్ మనం సపరేట్ గా బయట ఎలాస్టిక్ సెర్చ్ తర్వాత క్లౌడ్ లాగ్ స్టాష్ ఇది రావాలా. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కిబానా ఏం చేస్తుందంటే మనకు ఒక నైస్ గ్రాఫ్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. సో ఇవన్నీ లాగ్స్ అనమాట. అతను చూడండి మ్యాక్ బుక్ డేవిడ్స్ మ్యాక్ బుక్ అని అంతా వచ్చింది. సో ఆ మ్యాక్ బుక్ వచ్చిన లాగ్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పైన కనిపిస్తుంది సార్ ఈ విధంగా ఉంటుంది. సో అది సో ఎలాస్టిక్ సర్చ్ ఏంటంటే మీకు బేసిక్ గా ఎల్క్ స్టాక్ అండి. ఎలాస్టిక్ స్టాక్ ఎలాస్టిక్ సర్చ్ లాగ్ స్టాక్ ఇవ్వండి అనమాట. కాకపోతే మీరు సర్వర్స్ లో మీరు ఏం చేయాలా, లాగ్ స్టాక్ కాన్ఫిగర్ చేయాలా. సో కాన్ఫిగర్ చేసి దాని అంతా ఇక్కడ పుష్ చేయాలి, ఇక్కడ పుష్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో హౌ టు రన్ లాగ్ స్టాష్ కాన్ఫిగ్ ఫైల్ ఆన్ EC2. సో మీరు ఏం చేయాలంటే లోపల పోయి వాళ్ళు చెప్తారు, మీరు కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో కాన్ఫిగర్ చేసి
ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారంటే అంటే నెక్స్ట్ లాగ్స్ అన్ని ఎక్కడికి పోతాయంటే సో ఇక్కడ ఇన్స్టాల్ కాన్ఫిగర్ లాగ్ స్టాష్ ఆన్ AWS వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆన్లైన్ లో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఓపిక్ గా మీరు సెర్చ్ చేసుకోవాలి. సో ఇన్స్టలేషన్ చూసారంటే హౌ టు ఇన్స్టాల్ కాన్ఫిగర్ లాగ్ స్టాష్ చూసారంటే wget ఇన్స్టాల్ డౌన్లోడ్ elasticsearch.org ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తారనమాట. చేసినాక కాన్ఫిగర్ చేయాలి. ఈ కాన్ఫిగ్ లో పెట్టాలా మీ ఏ లాగ్ ఫైల్ పాత్ ఏది ఎలాస్టిక్ సెర్చ్ ఏది ఈ హోస్ట్ దగ్గర వచ్చి మనం ఏం చేస్తామంటే AWS పెడతాం అనమాట. తర్వాత ఏంటంటే స్టార్ట్ చేసి ఎక్కువ చేసామంటే ఇది ఎలాస్టిక్ సెర్చ్ కి వచ్చేసి ఉండాలి. ఈ విధంగా ఇక్కడ ఇదేంటంటే ఎలాస్టిక్ సెర్చ్ ఇది బయట కాన్ఫిగర్ చేశారు. అంటే మనం కావాలంటే మనం EC2 లో కూడా సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఈ తలకాయ అంతా నిప్పంతా లేకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఈ లాగ్స్ అన్ని కూడా తీసుకెళ్లి ఎలాస్టిక్ సెర్చ్ పంపించేస్తాం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ సెర్చ్ లో మీకు ఏముంది ఇక్కడ ఇక్కడ ఏముందంటే మీకు కేవలము ఎలాస్టిక్ సెర్చ్ ప్లస్ కిబానా ఉంది. మధ్యలో లాగ్ స్టాష్ మిస్ అయింది. లాగ్ స్టాష్ ఏంటంటే మీకు ఏ సర్వర్స్ కావాలో ఆ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకొని దీన్ని పుష్ చేసుకోవచ్చు. అది ఓకే. సో ఈజ్ నథింగ్ బట్ మీకు రిపోర్టింగ్ కి దీనికి అదర్ వే ఏంటంటే స్ప్లంక్ ఉంది. స్ప్లంక్ అంటారు యాక్చువల్ గా మీరు ఉన్నారో తెలియదు. స్ప్లంక్ అనేది కూడా దీనికి యాక్చువల్ గా సరి సమానంగా పనిచేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చి మనకి ఈ క్లౌడ్స్ వచ్చి కెనిసిస్ అండి. కెనిసిస్ అనేది స్ట్రీమ్స్ అన్నమాట. లైవ్ స్ట్రీమ్స్ మీకు డేటా స్ట్రీమ్స్ వస్తుంది అనుకోండి, డేటా కంటిన్యూస్ గా డేటా వస్తుంది అనుకోండి, దాన్ని ఏం చేయొచ్చు అంటే దీనికి పంపించవచ్చు అనమాట. స్ట్రీమ్స్ ని ఆ డేటా స్ట్రీమ్స్ ఇక్కడ పంపించవచ్చు. మీకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అనలాజ్ IoT డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది మీరు ఒక హోటల్లో ఒక పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకోండి. 5 స్టార్ హోటల్లో మీరు ఏం చేస్తారంటే ఊరినే జనాలు లైట్లు వేయడం ఆఫ్ చేయడం అంతా కొంచెం అవుతుంది అనమాట. సో మీరేం చేస్తారు ఆ డేటాను అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాక్టర్ ఇన్పుట్ సెన్సర్ సెండ్ డేటా టు కెనిసిస్ స్ట్రీమ్స్ అనమాట. సో లాంబ్డా వస్తుంది, అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో అంటే దీని ఏంటంటే ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అంటారండి. రేపు పొద్దున అంటే ఈ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏం చేస్తారు మనం ఇంతకు ముందులాగా బండి చెడిపోతే రిపేర్ చేసుకోవడం కాదు. సో చెడిపోయింది రిపేర్ చేయడం తలకాయ నొప్పి అనమాట. ఇది ముందే చెడిపోతుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం వెళ్ళి సర్టెన్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తారంటే వీళ్ళంతా సెన్సార్స్ పెట్టేస్తారండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉందనుకోండి కొన్నిసార్లు పెద్ద పెద్ద హై ఎండ్స్ కార్స్ కి సెన్సార్స్ పెట్టేస్తారు. సెన్సార్స్ పెట్టేసి అది ఒకవేళ ఆ డేటా అంతా అది ఏం చేస్తుంది వాళ్ళకి అక్కడ పంపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ కంపెనీకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ వీళ్ళు సంథింగ్ నాట్ రైట్ అనుకోండి, పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు, RPM స్లో అవుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్ గా మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ డేటా అంతా కూడా వీటి నుంచి వస్తుంది. అంటే మీకు ఈ కెనిసిస్కి వస్తుంది అనమాట. ఓకే. ఇన్పుట్ వస్తుంది కెనిసిస్కి వచ్చి అక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఎలాస్టిక్ సెర్చ్ కో లేకపోతే డైనమోడిబికో లేకపోతే రెడ్ షిఫ్ట్ కో మీకు ఎక్కడ కావాలో అటు పంపించుకోవచ్చు డేటా. ఓకే. సో దానికి ఏంటంటే మీకు గెట్ స్టార్ట్ అని చెప్పి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూసారనుకోండి. ఇంజెస్ట్ అండ్ ప్రాసెస్ స్ట్రీమ్స్ విత్ కెనిసిస్ స్ట్రీమ్స్ అనమాట. సో మీకు డేటా వచ్చిన ఇట్లా వేసుకోవచ్చు, లేదా డెలివర్ స్ట్రీమింగ్ డేటా విత్ ఫైర్ హోస్ డెలివరీ స్ట్రీమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. సో మీరు డేటా మొత్తం డేటా తీసుకొని ఎక్కడ పంపించుకోవచ్చు చూడండి. వీడియో స్ట్రీమ్స్ కూడా ఇక్కడ ఇంజెస్ట్ అండ్ ప్రాసెస్ మీడియా స్ట్రీమ్స్ విత్ కెనిసిస్ వీడియో, తర్వాత అనలైజ్ డేటా స్ట్రీమ్ అనలిటిక్స్ విత్ అప్లికేషన్స్. సో మీకు వచ్చే డేటా అంతా తీసుకెళ్ళి మనకు కావాల్సిన దాని పేరు ఏంటి ఎక్కడైతే ఒకవేళ AWS ఎథీనానా లేకపోతే గ్లూవా లేకపోతే ఎలాస్టిక్ సెర్చ్ ఎక్కించుకొని అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే మనకి డేటాని ఒక ఎండ్ పాయింట్ లాగా పంపిస్తుంది. సో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో డేటా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యంటే మనం దీనికి పంపిస్తుందని చెప్తాం అనమాట. ఏది కెనిసిస్ పంపిస్తాం. కెనిసిస్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో డేటా పంపిస్తుంది. అదైతే అక్కడి నుంచి ఫర్దర్ గా ఏ సిస్టమ్ కు కావాలో ఆ సిస్టమ్ కి వస్తుంది. చూడండి కంటిన్యూస్లీ కలెక్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ స్ట్రీమింగ్ డేటా ఇంటూ డెస్టినేషన్ సచ్ యాస్ S3 అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఆర్ ఎలాస్టిక్ సెర్చ్. ఇక్కడ ఉంటాయి అక్కడికి చూడండి పైన ఉంది S3 రెడ్ షిఫ్ట్ ఎలాస్టిక్ సెర్చ్ డేటా అనలిటిక్స్. సో క్రియేట్ డెలివరీ స్ట్రీమ్ అన్నారు అనుకోండి మీరు, అంటే దీనికి చదవాల్సిన పని ఉందండి. డేటా మీద నుంచి ఐడియా ఉండాలా ఎలా పని చేస్తుంది, ఎటు నుంచి డేటా వస్తుంది అని. సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో షార్డ్స్ అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. డెలివరీ నేమ్ మై మెషిన్ లాగ్స్ అన్నాం అనుకోండి. సో సోర్స్ ఫైర్ హౌస్ డెలివరీ స్ట్రీమ్, డైరెక్ట్ పుట్ ఆర్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ వెళ్ళి కాన్ఫిగర్ చేయాలి మొత్తం. తర్వాత ల్యాంబ్డా అంతా కాన్ఫిగర్ చేయాలి. సో చాలా కాన్ఫిగరేషన్ అవసరం, టకాన్ అయిపోదు యాక్చువల్గా. సో వచ్చిన డేటాని అది బ్యాక్ ఎండ్కి సేవ్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ వాటికి సేవ్ చేస్తుంది. మనం ఏంటంటే అలా కాకుండా డైరెక్ట్గా పోవాలంటే మనం ఒక్కొక్కదానికి
సపరేట్ కాన్ఫిగర్ చేయాలి. అలా అవసరం లేకుండా మనం కెనిసిస్ దేనికి పంపించాలంటే దానికి పంపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ డేటా ఇన్ అపాచీ పారాక్విట్ ఆర్ టిపికలీ మోర్ ఎఫిషియెంట్ చేసాం. కెనిసిస్ డేటా కెన్ కన్వర్ట్ యువర్ JSON ఫార్మాటెడ్ సోర్స్ రికార్డ్స్ ఈ విధంగా పంపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి క్విక్ సైట్ అండి. క్విక్ సైట్ అంటే ఏంది యాక్చువల్ గా అంటే సిమిలర్ టు ఎలాస్టిక్ సర్వీస్, అయితే ఇది కంప్లీట్ కిబానా బదులు ఇది కంప్లీట్ రిపోర్టింగ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మీకు సపరేట్ యాక్చువల్ గా మీరు సైన్ అప్ చేయాలి. యాక్చువల్ గా నేను ఇది మనకు కొంచెం డబ్బులు కాస్ట్ అవుతుంది, నేను ట్రై చేయలేదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎలాస్టిక్ సెర్చ్ ఉందనుకోండి, ఎలా సెర్చ్ ఉందనుకోండి, క్విక్ సైట్ అవసరం. క్విక్ సైట్ ఏం చేస్తుందంటే మీకు మోర్ రిపోర్టింగ్ కేపబిలిటీస్ అనమాట. సో AWS క్విక్ సైట్ అన్నారు అనుకోండి, చూడండి క్విక్ సైట్ ఫాస్ట్ క్లౌడ్ పవర్డ్ సర్వీస్, BI సర్వీస్, ఇట్ కెన్ బిల్డ్ విజువలైజేషన్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట బేసిక్. సో ఎలాస్టిక్ సర్చ్ వాడుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట. మీకు గ్రాఫ్స్ కావాలా, ఇవన్నీ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ పవర్ BI ఉంది, గ్రఫానా ఉంది, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఏంటంటే మంచి ఇస్తుంది అనమాట. క్విక్ సైట్ ఈస్ ఎ ఫస్ట్ BI సర్వీస్ ఆఫర్ పే పర్ సెషన్ అనమాట. సో మీకు డేటా ఉందనుకోండి, ఆ డేటా దీనికి ఇచ్చారనుకోండి, ఇది ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసి మీకు కావాల్సిన బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అండి, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో మీకు ఏంటంటే ఈ విధంగా మీకు డేటా తీసుకుంటుంది, డేటా తీసుకొని ఈ విధంగా మీకు ఇస్తుంది అనమాట. ఈ విధంగా సో మీకు ఈ విధంగా చూసారా ఆల్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, సో మీరు చూసారంటే ఇలాంటి ఇలాంటి మీకు డాష్ బోర్డ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ వచ్చి మీకు క్విక్ సైట్ ఇస్తుంది. కోర్స్ కిబానా కూడా ఇస్తుంది కానీ బట్ ఇంత ఇంత నీట్గా ఇవ్వదు అనమాట. దీనికి సరి సమానమైన వచ్చి మీకు గ్రఫానా కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ పవర్ BI అని ఉంటుందండి, అది కానీ మీకు పనికి వస్తుంది యాక్చువల్గా. సో ట్విట్టర్ మెన్షన్స్ చూడండి తీస్తున్నాడు, న్యూ విజిటర్ CPC వర్సెస్ SEO మొత్తం ఈ విధంగా వస్తుంది రియల్ టైంలో. సో డేటా ఇది ఇక్కడ చూడండి, డేటా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, రెడ్ షిఫ్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఆ డేటా సెట్ లోడ్ చేసుకోవచ్చు, అంతా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది, మీరు యూజ్ చేయగలిగితే యాక్చువల్లీ అవసరం ఉంటేనే. కానీ ఒకటండి, అందరూ వాడాల్సిన పని లేదు మీకు. ఒకటి ఏంటంటే AWS సర్వీసెస్కి వచ్చి అందరూ యూజ్ చేయలేరు కదా, అన్ని సర్వీస్ యూజ్ చేయలేరు, కొందరికి కొన్ని అవసరము, కొందరికి వేరే అవసరము. సో డిపెండ్స్. నెక్స్ట్ వచ్చి డేటా పైప్ లైన్ అండి. సో డేటా పైప్ లైన్ ఎందుకు వాడతారంటే ఒక డేటాని ఇంకో డేటా దగ్గరికి మూవ్ చేయడానికి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL డేటా వచ్చి రెడ్ షిఫ్ట్ మూవ్ చేయాలనుకోండి, లేదా రెడ్ షిఫ్ట్ ఇంకెక్కడికైనా మూవ్ చేయాలా, డైనమోడి నుంచి మూవ్ చేయాలా, మనకి పైప్ లైన్స్ అలా యూజ్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పి సోర్స్ ఏమనాలా, మీకు సోర్స్ వచ్చి ఇక్కడ చూసారనుకోండి, ఎక్స్పోర్ట్ డేటా టు టేబుల్ టు S3. ఓకే, సో లేదంటే మీకు షెల్ కమాండ్స్ కూడా రన్ చేయొచ్చు అనమాట. గెట్ స్టార్టెడ్ యూజ్ షెల్ కమాండ్ యాక్టివిటీ అని చెప్పి. సో మీకు ఏం చేయొచ్చు, ఇక్కడ కింద కమాండ్ పెట్టచ్చు అనమాట, ఏవి రన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఆ కమాండ్ రన్ అవుతుంది. లేదా దాన్ని ఏమంటారు, ఒకవేళ మీరు ఏదైనా AWS CLI కమాండ్ రన్ చేయాలంటే అది కూడా రన్ చేయొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ డేటా చూడండి, లోడ్ S3 డేటా ఇంటూ RDS MySQL ఆర్ ఫుల్ కాపీ ఆఫ్ RDS టు S3 చేయాలనుకోండి, చేయొచ్చు. అంటే ఇదేం చేస్తుందంటే S3 డేటాని తీసుకొచ్చి మన రెడ్ షిఫ్ట్ లో లోడ్ చేస్తుంది. మన రెడ్ షిఫ్ట్ లో లోడ్ చేసినాక ప్రతిరోజు ఒక షెడ్యూల్ పెడతాం అనమాట కిందకి వచ్చి మనం ఇప్పుడు రన్ చేయాలా అని చెప్పి. సో అంటే ఉద్దేశం ఏంటంటే మన రెడ్ షిఫ్ట్ లో మన డేటా వేర్ హౌసింగ్ కదా, మన వాళ్ళందరూ రిపోర్టింగ్ రన్ చేస్తారనమాట దానికోసం. సో ఈ డేటా పైప్ లైన్ ఏం చేస్తారంటే మీకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డేటాను మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది బాగా. మీరు చూసారనుకోండి, RDS పాస్వర్డ్ అంతా ఇవ్వాలా, అలా కాకుండా రెడ్ షిఫ్ట్ కూడా మూవ్ చేయొచ్చు అండి. చూడండి, కాపీ రెడ్ షిఫ్ట్ టెంప్లెట్స్, కాపీ ఫుల్ కాపీ ఆఫ్ RDS టు రెడ్ షిఫ్ట్ అనమాట. చేసనుకోండి రెడ్ షిఫ్ట్ లోడ్ అయిపోతుంది, మీరేం చేయొచ్చు, ఇంకా మీ ఇష్టమే కదా, పోయి ఇంకా ఆ డేటా మీదంతా రన్ చేయొచ్చు. సో మీకు షెడ్యూల్ పెడతాం అనమాట, అక్కడ ఆ షెడ్యూల్ ప్రకారం మీకు లోడ్ అవుతూ ఉంటుంది A to Z గా. ఓకే, సో ఆటోమేటిక్ డేటా మూవ్మెంట్ చేయడానికి మీకు పైప్ లైన్ వాడుకోవచ్చు. యా, సో నెక్స్ట్ వచ్చి మనకి ఫైనల్ గా AWS గ్లూ అండి. గ్లూ వచ్చి కంప్లీట్ గా ETL టూల్ అండి.
ఓకే, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ టూల్ యాక్చువల్గా. సో ఇదేంటంటే మనకి, సో మనం దాన్ని ఏమంటారు, మనం దీని డేటా, హెవీ డేటా ఉందనుకోండి, ఆ డేటాను మనం తీసుకొని బయటకు తీసుకొని క్రాలర్స్ అంటారు. దీంట్లో క్రాలర్స్ అని ఏం చేస్తుందంటే, ఇప్పుడు S3లో బాగా డేటా ఉందనుకోండి, మీరు ఈ క్రాలర్స్కి వచ్చి యాడ్ ఏ క్రాలర్ అన్నారు అనుకోండి, సో గ్రూపింగ్ ఇది పోయి ఏం చేసి చెక్ చేస్తుంది అనమాట మొత్తం. ఒక డేటా ఏంటి, అసలు ఏముంది డేటా అని చెప్పి మొత్తం డేటా స్టోర్ ఎక్కడ ఉంది, ఏ బకెట్ ఉంది, ఆ బకెట్లో పోయి చెక్ చేసి డేటా అంతా చేసి దాంట్లో ఏముంది అని చెప్పి మీకు ఇస్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z గా. సో మీకు ఎథీనా ప్లస్ గ్లూ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, గ్లూ ఏం చేస్తుంది, గ్లూ వెళ్ళి AWS S3 బకెట్ అంతా లోడ్ చేసి మీకు ఇస్తుంది. ఎథీనా ఏం చేస్తుంది, దాని మీద మీకు రన్ చేస్తుంది అనమాట, క్వీరీస్ రన్ చేసి మీకు డేటా ఇస్తుంది. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఏంటంటే మీకు మీకు సర్వర్స్ ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథీనా కానీ, డేటా పైప్ లైన్ కానీ, గ్లూ కానీ, ఇవన్నీ కెనిసిస్ కానీ సర్వర్స్ అవసరం లేదు, మీరు రన్ చేయొచ్చు. బట్ AMR కి, క్లౌడ్ సర్చ్ కి, ఎలాస్టిక్ సర్చ్ సర్వీస్ కి మీకు ఏంటంటే బ్యాక్ ఎండ్ లో EC2 సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి అనమాట. సో ఎథీనా అండ్ AWS గ్లూ అనేది మీకు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ గా వాడుకోవచ్చు బేసిక్గా. సో ఫైనల్ గా ఏంది, ఎథీనా క్వీరింగ్ టూల్ అండి. EMR ఏంటంటే హడూప్ ఫైల్ సిస్టమ్. క్లౌడ్ సర్చ్ ఏంటంటే మన ఇంటర్నల్ సర్చ్, ఎలాస్టిక్ సర్చ్ వచ్చి మనకి ఎలాస్టిక్, కిబానా, లాగ్ స్టాష్ గురించి, కెనిసిస్ వచ్చి స్ట్రీమ్స్ యూస్ చేయడానికి, క్విక్ సైట్ వచ్చి బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా పైప్ లైన్ వచ్చి మన డేటా మూవ్మెంట్ కోసం. అన్ని సపోర్ట్ చేయదు, కొన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. AWS గ్లూ వచ్చి మీ ETL టూల్. ఓకే, సో మీకు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే చాలా ఉన్నాయండి. తీసుకొని ఏదో ఒక డేటా తీసుకొని మీకు కావాల్సినంత సెషన్స్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా, సెర్చ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. బట్ ఏంటంటే మీకు డేటా అనలిటిక్స్ మీద మంచి ఐడియా ఉంటే చేయొచ్చు అండి, లేదా కష్టం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే మీకు టెరాఫాము, రేపు ఎల్లుండి క్లాస్ లేదండి. సో మండే కూర్చుందాం. మండే ఏం చెప్తానంటే టెరాఫాము చెప్తాను, ఓవర్ వ్యూ ఎలా ఏంటి సంగతి అని చెప్పి. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఆ రోజు వన్ డే అయిపోతుంది నా ఉద్దేశము, అంటే 1 అవర్. సో ట్యూస్డే వచ్చి మనకి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, దాని పేరేంటి, ఆన్సిబుల్ అండ్ పర్ఫెక్ట్ గురించి ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట. సో వెనస్డే వచ్చిందంటే ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాం. దట్ విల్ బి ఎండ్ అనమాట. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్స్? భార్గవ్? Clear and ఓకే, yeah. ఓకేనండి. లెట్స్ మీట్ అప్ ఆన్ మండే. ప్రాక్టీస్ వెరీ వెల్ సండే సాటర్డే. శరత్, EMR ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? EMR ఏం లేదండి, ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూసే. మీకు హడూప్ మీద మంచి ఐడియా ఉందనుకోండి, హడూప్ లో ఎలా ఉంటుంది, ఒక మాస్టర్ ఉంటుంది, మీకు మల్టిపుల్ నోట్స్ ఉంటాయి బేసిక్ గా, అవునా? సో మీరు క్రియేట్ చేశారనుకోండి, ఇది మీకు ఇస్తుంది అన్నమాట, ఎన్ని నోట్స్ కావాలని. మీరు ఒకవేళ 5 నోట్స్ పెట్టున్నారు అనుకోండి, 4 నోట్స్ డిపెండ్స్ అపాన్ మీకు ఏ టైప్ కావాలని సెలెక్ట్ చేస్తే మీకు క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయినాక మీకు ఏంటంటే దాంట్లో ఒక డేటా లోడ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ కావాలని చూడండి. ప్రెస్టో ఉంది, ప్రెస్టో ఐ థింక్ ఇట్ వాస్ అపాచీ అనుకుంటారు, అపాచీ ప్రెస్టో అనమాట ఇది యాక్చువల్ గా. సో మీకు ఏది కావాలో వాడుకోవచ్చు, కోర్ హడూప్ మీకు ఏది కావాలని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసుకొని మీరు డేటా దాంట్లో లోడ్ చేసుకుని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు ఆల్రెడీ హడూప్ బాగా నాలెడ్జ్ ఉందనుకుంటే దీన్ని మీరు టెస్ట్ చేయొచ్చండి లోడ్ చేసుకొని. ఇప్పుడు మనము EC2 క్రియేట్ చేసేప్పుడు అవి కీ ఫైల్స్ వస్తాయి కదండి, పెమ్ పీపీకి. అవి మాన్యువల్ గా సేవ్ చేయాలి కదా, మామూలుగా అట్లా కాకుండా ఆటోమేటిక్ గా AWS ఎక్కడైనా సేవ్ చేయడానికి ఎలా ఉంటుంది? S3లో పెట్టుకోండి. S3 ఆప్షన్ S3 ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా, పబ్లిక్ చేయకుండా. ఇప్పుడు పబ్లిక్ మీరు ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోతే మీకే కదా ఉండేది, S3లో ఎవరికి యాక్సెస్ ఉండదు కదా. ఓకే ఓకే, దాంట్లో పెట్టుకోండి, ప్రాబ్లం ఉంది. మైగ్రేషన్ ఎప్పుడు కవర్ చేస్తాం? మైగ్రేషన్ అయిపోయింది కదండి, క్లాస్ అయిపోయింది. మైగ్రేషన్ చెప్పేసాను, మీరు లేరు అనుకుంటా క్లాస్ లో. అయిపోయింది యాక్చువల్ 3-4 days బ్యాక్ అయిపోయింది. ఓకే 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 గైస్, సీ యూ ఆన్ మండే. బై బై.